JNTH R22 బీటెక్ 2-1లో సిఎస్ఈను వాటి సబ్ బ్రాంచెస్కి అన్నిటికీ కామన్గా ఉన్న ఒక సబ్జెక్టు డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో ఆల్ ఇన్ వన్లో చదివే వాళ్ళకు కీవర్డ్స్ క్వశ్చన్స్ చెప్తానండి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసరికి ఎస్ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తానండి. షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, కీవర్డ్స్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ముందుగా అయితే ప్లేలిస్ట్ ఎత్తుక్కోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా ప్లేలిస్ట్లు అన్నీ క్రియేట్ అయిపోతున్నాయి. ఇక ముందుగా కీవర్డ్స్ చూసుకుందాము. క్వశ్చన్స్ వీటితో స్టార్ట్ అయితే షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం డేటా స్ట్రక్చర్స్లో. సో ఫస్ట్ కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే గివ్ షార్ట్స్లో, సెకండ్ది వచ్చేసరికి ఏంటంటే హౌ, థర్డ్ది వచ్చేసరికి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి వాట్, ఫోర్త్ది వచ్చేసరికి ఏంటంటే లిస్ట్, ఫిఫ్త్ది వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే డిఫైన్, సిక్స్త్ది వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి మళ్ళీ గివ్ వాటు. సో ఇందులో వాటు గివ్ మీద ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఫస్ట్ కీవర్డ్ వచ్చేసరికి రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత డిస్క్రైబ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత డిస్కస్, ఆ తర్వాత డెమాన్స్ట్రేట్, ఆ తర్వాత హౌ, తర్వాత ఎక్స్ప్లెయిన్, ఆ తర్వాత ఇల్లస్ట్రేట్, ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ డిస్కస్, ఆ తర్వాత విత్, ఆ తర్వాత డిఫరెన్షియేట్, ఆ తర్వాత మేక్, ఆ తర్వాత రైట్, ఆ తర్వాత వచ్చేసరికి సపోర్ట్ ఆర్ అపోజ్. సో ఇలా ఉన్నాయండి కీవర్డ్స్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్లో. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డిస్క్రైబ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ డేటా స్ట్రక్చర్స్లో. సో చాలా ఈజీగా ఉంటుందండి సబ్జెక్ట్ కూడా. ఇక టాపిక్స్ వైజ్ చూద్దాం. యూనిట్ 1 చూసుకుంటే అందుట్లో వచ్చేసరికి మీకు షార్ట్ క్వశ్చన్స్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ మీద ఇస్తాడండి. ఇక ఇందుట్లో మీకు ఇన్సర్షను, డిలీషను, సర్చింగ్ ఆపరేషన్స్ మీద అల్గారిథమ్స్ రాయమనో ఏదో ఒకటి ఇస్తాడు. ఇక ఆ తర్వాత అందుట్లో స్టాక్ అప్లికేషన్స్ ఇస్తాడండి. ఆ తర్వాత క్యూస్ ఆపరేషన్స్ మీద ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ డిక్షనరీస్. సో డిక్షనరీస్లో వచ్చేసరికి ఇన్సర్షను, డిలీషను అండ్ సర్చింగ్ మీద ఇస్తాడండి. ఇక అందుట్లోనే హ్యాష్ టేబుల్ రిప్రజెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షార్ట్ క్వశ్చన్స్ పరంగా, ఎస్ఏ క్వశ్చన్ పరంగా ఇస్తాడు. అందులో ఓపెన్ అడ్రస్సింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత డబుల్ హ్యాషింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. సో ఎక్స్టెన్సిబుల్ హ్యాషింగ్ కూడా, ఎక్స్టెండిబుల్ హ్యాషింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక యూనిట్ 3లో చూసుకుంటే ట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ట్రీస్లో వచ్చేసరికి బైనరీ సెర్చ్ ట్రీస్ మీద ఇస్తాడండి. ఇక ఆపరేషన్స్లో ఇన్సర్షను, డిలీషన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఏవిఎల్ ట్రీ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక స్ప్లే ట్రీస్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక యూనిట్ 4లో చూసుకున్నట్టయితే గ్రాఫ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇందుట్లో గ్రాఫ్ ట్రావర్సల్ మెథడ్స్ మీద ఇస్తాడు. ఇక అందులోనే సార్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్విక్ సార్ట్ మీద కానీ, హీప్ సార్ట్ మీద కానీ, ఎక్స్టర్నల్ సార్టింగ్ మీద కానీ, మెర్జ్ సార్ట్ మీద కానీ, ఈ నాలుగిట్లో ఒకటి మీద ఖచ్చితంగా అల్గారిథం అడుగుతాడు. ఇక ఫిఫ్త్ది వచ్చేసరికి ప్యాటర్న్ మ్యాచింగ్ అండ్ ట్రైస్లో ట్రైస్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎస్ఏ క్వశ్చన్స్లో స్టోరీ లాగా అంటే సపోర్ట్ ఆర్ అపోజ్ అని చెప్పాను కదా, ఆ టైప్లో ఇస్తాడండి. సో అందుట్లో మీకు వెరీ ఇంపార్టెంట్ది నట్ మోరిస్ ప్యాట్ అల్గారిథం వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ స్టాండర్డ్ ట్రైస్, కంప్రెసర్ ట్రైస్, సఫిక్స్ ట్రైస్ మీద ఏదో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇది.